మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి గోల్డ్ మార్కెట్లోకి తొలిసారి మేడ్ ఇన్ ఆంధ్ర బంగారు బిస్కెట్ ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా జియో మైసూర్ సంస్థ 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లను తయారు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మ్యాప్స్ తో పాటుగా జొన్నగిరి గోల్డ్ మైన్స్ పేరుతో దీనిపై ఒక ముద్ర వస్తోంది. ప్రస్తుతం కర్నూలులోని షరాబ్ బజార్ కు చెందిన కొందరు వ్యాపారుల దగ్గర ఈ బిస్కెట్లు ఉన్నాయి. అలాగే బంగారం స్వచ్ఛత తెలిసేలా 999 నంబర్ కూడా ముద్రించారు. ఇది 24 క్యారెట్ల స్వచ్ఛత ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఈ 500 గ్రాముల బంగారు బిస్కెట్ విలువ సుమారు 75 లక్షల రూపాయలకు పైనే ఉంటుందట. జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి ప్రస్తుతానికి 100 కిలోలు మాత్రం ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నట్లు కర్నూలు బంగారం వ్యాపారులు చెప్తున్నారు. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని, కానీ ప్రస్తుతం మార్కెట్లోకి పరిమితంగా అందుబాటులోకి వచ్చిందంటున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో వినియోగదారుల కోసం మార్కెట్లోకి విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అదే రోజు జొన్నగిరి గోల్డ్ మైన్స్ లో ఉత్పత్తి చేసిన బంగారాన్ని కర్నూలుకు చెందిన బంగారం వ్యాపారులు కామిశెట్టి జగదీష్, చక్రవర్తి, శ్రీహరిమూర్తితో పాటుగా పలువురు ఆ బంగారాన్ని కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆ బంగారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఓ వ్యాపారి గోల్డ్ బిస్కెట్ ను వినియోగదారులకు అమ్మేసినట్లు చెప్పారు. కర్నూలు జిల్లా జొన్నగిరి గని నుంచి బంగారం ఉత్పత్తి చేయడంతో విదేశీ దిగుమతులు తగ్గుతాయని, మన విదేశీ మారక ద్రవ్యం దేశం దాటిపోదంటున్నారు. అలాగే ప్రస్తుతానికి ప్రభుత్వం ఎలాంటి పన్ను రాయితీలు లేవని, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఏ పన్నులు వర్తిస్తాయో జొన్నగిరిలో బంగారానికి కూడా వర్తిస్తాయంటున్నారు. ప్రస్తుతం అన్ని రకాల పన్నులు, జీఎస్టీతో కలిపి బిస్కెట్లు విక్రయిస్తున్నారు. అటు కర్నూలులో జ్యువెలరీ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. ఒకవేళ అక్కడ క్లస్టర్ ఏర్పాటైతే వేలాది మంది స్థానిక స్వర్ణకారులకు, కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. స్థానికంగా గోల్డ్ మార్కెట్ అభివృద్ధి చెందుతుందంటున్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి బంగారం ఉత్పత్తి మొదలైంది. త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం పూర్తి స్థాయిలో వినియోగదారులకు మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.